తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. గోకర్ణ గౌరవాన్వితులు, శాక్తేయ సహస్ర కిరణ బిరుదాంకితులు, శక్తిపీఠం వ్యవస్థాపకులు పూజ్యశ్రీ డాక్టర్ స్వామి శాంతానంద పురోహిత్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గురువు గారు నమస్కారం. శ్రీమాత్రే నమః. పితృదేవతలు కల్లో కనిపించడం కొంతమందికి జరుగుతూ ఉంటుంది. కల్లో కనిపించి ఏదో మాట్లాడినట్టు, వాళ్ళని భోజనం పెట్టమని అడిగినట్టు, కొన్ని నీళ్ళు ఇవ్వరా అని అడిగినట్టు జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చాలామంది చెప్తూ ఉంటారు, పితృదోషం అనేది చాలా భయంకరమైనది, అది ఖచ్చితంగా తీర్చాలి, చెయ్యాలి అని చెప్తూ ఉంటారు. పితృదేవత కార్యం అనేది చేయకపోతే ఎటువంటి ఫలితాలు ఉంటాయి? అదేవిధంగా పితృదేవతలు కల్లో కనిపించడం అనేది దాన్ని మనం ఎలా చూడవచ్చు అంటారు? ఇక్కడ రెండు విషయాలు. పితృదేవతలు స్వప్నంలో వస్తున్నారు అంటే దీంట్లో నకారాత్మకము ఉన్నది, సకారాత్మకము కూడా ఉన్నది. పాజిటివ్ అండ్ నెగటివ్స్ రెండు కూడా ఉన్నాయి. రెండు రకాల సూచనలు అందులో మనం చూడాల్సి ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల లోపల వాళ్ళు కలలో వస్తున్నారు అంటే ఒక కారణం ఏమై ఉంటుంది అంటే మనం ఆ పితృదేవత ఆరాధనను మర్చిపోతున్నాము లేదా మర్చిపోయాము అని అర్థం. మనం ఇంతకుముందు సందర్భాల్లో ప్రస్తావన చేసుకున్నట్టు ఈరోజు సమాజంలో తల్లి చనిపోయినా, తండ్రి చనిపోయినా, అవ్వ చనిపోయినా, తాత చనిపోయినా కనీసం కూడా వాళ్ళను గుర్తు చేసుకునే కృతజ్ఞతా భావము లేకుండా, వారిని స్మరించుకునేటటువంటి ఒక పద్ధతి లేకుండా వారు యథేచ్ఛగా తమ జీవితాలను కొనసాగిస్తూ ఉన్నారు. కానీ మన శాస్త్రం చెప్పింది పితృదేవతల యొక్క తాపము ఎంతటి వరకు దారి తీస్తుంది అంటే వంశము నిర్వంశం అవుతుంది అని కూడా మనకు శాస్త్రం తెలియచెప్పింది. కాబట్టి భగవంతుడు కోపిస్తే పెద్ద సమస్య లేదట, కానీ పితృదేవతలు కోపిస్తే మాత్రము ఆ పితృదేవతల కోపతాపముల నుంచి భగవంతుడు కూడా కాపాడలేడు అని చెప్పి మనకు ఆర్యోక్తి పెద్దలు చెబుతూ ఉంటారు. కాబట్టి పితృదేవత ఆరాధన అనేది అత్యంత ముఖ్యమైనటువంటిది. ఏ ఇంట్లోనైతే పితృదేవత ఆరాధన ఉండదో వాళ్ళ ఇళ్లలో వివాహ సమస్యలు ఉంటాయి. ఏ ఇళ్లలో పితృదేవత ఆరాధన లోపిస్తుందో వాళ్ళ ఇళ్లలో సంతాన సమస్యలు ఉంటాయి. ఏ ఇళ్లలో పితృదేవత ఆరాధన లోపిస్తుందో సంతానము కలిగినా కూడా అంగవైకల్యంతోనో మానసిక దౌర్బల్యంతోనో సంతానం కలుగుతూ ఉంటుంది. ఏ ఇంట్లో పితృదేవతల యొక్క ఆరాధన జరగదో ఆ ఇంట్లో రుణ బాధలు, ఆర్థిక సమస్యలు అనేవి అత్యంత గరిష్టంగా ఉంటాయి. ఏ ఇంట్లో పితృదేవత ఆరాధనలు జరగవో ఆ ఇంట్లో ఏ రకమైన ప్రయత్నం చేసినా కూడా తగ్గనటువంటి రోగ బాధలు అనేటటువంటివి కుటుంబంలో తాండవం ఆడుతూ ఉంటాయి. కాబట్టి పితృదేవతలను విస్మరిస్తే మనకు జీవితంలో ముందుకు వెళ్ళడానికి మార్గం అనేటటువంటిది కనిపించదు. ఇది మన శాస్త్రంలో సుస్పష్టంగా నిర్దేశించబడినటువంటి విషయము. కాబట్టి వాళ్ళు కలలో వస్తున్నారు అంటే గనక ఇవన్నీ మీరు చేయడం లేదు, మనల్ని గుర్తు చేయడం లేదు అని చెప్పి వాళ్ళు మనకు గుర్తు చేస్తున్నట్టుగా, అయ్యా మీరు మమ్మల్ని మర్చిపోతున్నారు, మమ్మల్ని స్మరించుకోండి, గుర్తు తెచ్చుకోండి అని చెప్పి మనల్ని పరోక్షంగా వాళ్ళు గుర్తు చేస్తున్నట్టుగా మనం భావించాలి. అందుకే మన ధర్మం ఎంత గొప్పటిది అంటే మనం వివాహాది శుభకార్యాలు చేయాలంటే కూడా మనం పెళ్లి పందిర్లు వేస్తాం. మనం ఏ శుభకార్యం చేసినా కూడా ఇంటి ముందు పందిరి వేస్తాం. మనం శాస్త్రం చెబుతుంది, ఎవరైతే గతించినటువంటి పెద్దలు ఉంటారో పితృదేవతలు అని మనం ఎవరినైతే పిలుచుకుంటామో వాళ్ళు పందిరి వేసిన క్షణం నుంచి పందిరిపై వచ్చి కూర్చుంటారట. ఈ ఇంట్లో శుభకార్యం జరుగుతూ ఉన్నది, మా వాడు నన్ను స్మరిస్తాడా లేదా, నన్ను నెమరు వేసుకుంటాడా లేదా, నన్ను గుర్తు చేసుకుంటాడా లేదా, నా పేరిట ఏమైనా పూజలు చేస్తాడా లేదా, నా పేరిట ఏమైనా దాన ధర్మాలు చేస్తాడా లేదా అని చెప్పి ఆ పందిరిపై వచ్చి కూర్చొని ఆరుగాలం ఎదురు చూస్తూ ఉంటారట పితృదేవతలు. అలాంటి సమయంలో కనుక ఇంట్లో ఉన్నటువంటి వాడు పితృదేవతల ఆరాధన లేకుండా నాంది శ్రాద్ధము అని చెప్తారు, ఒక ప్రక్రియ ఆ శుభకార్యం లోపల. కాబట్టి ఇలాంటి ప్రక్రియలు ఏమీ లేకుండా శుభకార్యాలు మనం చేసాము అంటే వాళ్ళు రుష్టులు అవుతారట, అంటే వాళ్ళు బాధపడతారట. వాళ్ళు మనస్సులో కనుక బాధపడ్డారు అంటే ఆ క్షణమే మన అధోగతికి మార్గం సుగమమైంది అని మనం భావించాలి. కాబట్టి ఏ కార్యం చేసినప్పటికీ కూడా
పితృదేవతలను స్మరించుకోవడం, వాళ్ళను పూజించడం, వాళ్ళను గౌరవించడం, కనీసంలో కనీసం వారి పేరిట ఏవైనా అన్నదానాలు చేయడం, లేదా బడుగు బలహీనులకు వారి పేరిట వస్త్రాలు సమర్పించడం, చేతనైనంత మనకు భగవంతుడిచ్చిన యోగ్యతను అనుసరించి మనం పితృదేవతల ఆరాధన అనేటటువంటిది చేయాలి. సంవత్సరంలో ఒక్కసారి వాళ్ళను వాళ్ళు ఏదైతే గతించినటువంటి తిథి ఉంటుందో ఆ రోజు వాళ్ళ చిత్రపటం పెట్టి వాళ్ళని పూజించి తోచిన ఒకరికో ఇద్దరికో అన్నదానాలు, వస్త్రదానాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలి. ఇది శాస్త్రం మనకు పెట్టినటువంటిది. ఇది సనాతన ధర్మంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయము. ఎవడైతే దీనిని ఆచరించడో వాడు హిందువు అని చెప్పుకోవడానికి వాడికి యోగ్యత కూడా లేదు. నేను సనాతన ధర్మంలో పుట్టానని చెప్పుకునే యోగ్యతను వాడు కోల్పోతాడు. కాబట్టి పితృదేవతల ఆరాధన సనాతన ధర్మంలో అతి ముఖ్యమైనటువంటి అంశము, ఘట్టము. అంటే ఖచ్చితంగా కొన్ని చాలామంది పుష్కరాలప్పుడు కూడా, ఇప్పుడు పుష్కరాలు కూడా రాబోతున్నాయి గురువుగారు, పుష్కరాలప్పుడు కూడా ఈ పిండ ప్రదానం లాంటిది చేయాలని చెప్తా ఉంటారు. చేయాలంటారా? తప్పకుండా చేయాలి. ఎందుకొరకు అంటే ఇందులో మనము గమనించాల్సింది ఏమిటి అంటే, చనిపోయిన సంవత్సరం ఏదైతే ఉంటుందో ఆ సాంవత్సరిక శ్రాద్ధము అని చెప్తారు. ఆ సాంవత్సరిక శ్రాద్ధం అయ్యే వరకు ఈ రకంగా పుష్కరాల్లో కానీ తీర్థక్షేత్రాల్లో కానీ ఈ పిండ శ్రాద్ధ తర్పణాది కార్యక్రమాలని చేయడానికి కుదరదు. కనీసం సంవత్సరం దాటి ఉండాలి. అలాంటి పక్షంలో చేయాలి. సంవత్సరం దాటిన తర్వాత ఖచ్చితంగా ఎప్పుడు ఏ క్షేత్రానికి వెళ్ళినా కూడా దీని క్షేత్ర విధి అని పిలుస్తారు. కాశీకి వెళ్ళినా, గయాకు వెళ్ళినా, నైమిషారణ్యానికి వెళ్ళినా, లేదా ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టు పుష్కరాలు వచ్చినప్పుడు కానీ, లేదంటే సంక్రాంతి పర్వదినాలు ఇటువంటి అప్పుడు కానీ ఈ రకంగా పితృదేవత ఆరాధన చేయడము, పితృ తర్పణాలు చేయడము, పిండ ప్రదానాదులు చేయడం, శ్రాద్ధ కర్మలు చేయడం, ఆ రకంగా క్షేత్ర విధిని పాటిస్తూ తప్పకుండా వీటిని ఆచరించాలి. హిందువుగా మన కనీస ధర్మం అది. సో ముఖ్యంగా పితృ కార్యాలు కూడా చాలా ముఖ్యమైనవి. దైవిక కార్యాల కంటే కూడా పితృ కార్యాలు అనేది ఖచ్చితంగా చేయాలి. అది వంశానికి ఆపాదిస్తుందని చాలామంది చెప్తా ఉంటారు. మనం విన్నున్నాం కూడా. ముఖ్యంగా పితృదేవతల శాపం అనేది అంతటి ఘోర ఫలితాన్ని సూచిస్తుందంటారా గురువు గారు? అవునండి. ఇప్పుడు నేను ఇంతకుముందు ప్రస్తావించినట్టుగా పితృదేవత శాపము వంశము నిర్వంశం అవుతుంది అని స్పష్టంగా మనకు. ఎందుకంటే పితృదేవతలకు కూడా, అంటే నేను అనుకుంటున్నాను, అరే ఇది నా వంశమే కదా, ఇంకా వృద్ధి చెందాలని వాళ్ళకు ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఎలా పగబడతారు అని చెప్పేసి ఒక చిన్న ప్రశ్న. అది ఆ పగ పట్టడం అని కాదు, కానీ మన శాస్త్రంలో చెప్పారు ఆ రకంగా పితృస్థానంలో ఉన్నటువంటి వాళ్ళను మనము కనీసం స్మరించకపోవడం అనేటటువంటిది కృతజ్ఞ భావము. కృతజ్ఞ ఇక్కడ పదాల్లో తేడా ఉంటుంది. కాబట్టి కృతజ్ఞులు అయిపోతాం మనం. ఆ పెద్ద వద్దు ఆ పదం లోపల. ఆ రకంగా పితృదేవతలను స్మరించకపోవడం అనేటటువంటిది అది మనం చేసే పొరపాటు. కాబట్టి మనం చేసిన కర్మను మనం అనుభవించాల. వాళ్ళు స్మరించుకుంటే మనల్ని అనుగ్రహం చేస్తారు. స్మరించకపోతే వాళ్ళు మన పైన రుష్టులు అవుతారు. అది సృష్టి నియమం. అది సృష్టి నియమం. వాళ్ళు పగబడతారు. పెద్దవాళ్ళు మనం మంచి కోరుకోవాలి కదా, అట్లా శపించడం ఎందుకు అని అంటే అది విద్యుక్త ధర్మం. అది ఆ స్థితిలో ఉన్నటువంటి పితృదేవతల వాళ్ళ ధర్మం. అది స్మరించినప్పుడు స్మరించడం మర్చిపోతే వాళ్లకు ఒకసారి గుర్తు చేయడం సమస్యల ద్వారా అనేటటువంటిది వాళ్ళ డ్యూటీని అది. కాబట్టి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తుంటారు. మన డ్యూటీని మనం మర్చిపోకుండా వాళ్ళను ఆరాధిస్తూ ఉండాలి. కాబట్టి కళలో వస్తున్నారు అంటే వాళ్ళు ఈ రకంగా మనం మర్చిపోయాము అని చెప్పి గుర్తు చేయడానికైనా ఒకటి వస్తారు, లేదా వాళ్ళు కళలో వస్తున్నారు అంటే వాళ్ళ పితృదేవత ఆరాధనలు మనం చేయడం వల్ల వాళ్ళు సందర్శించి మనల్ని ఆశీర్వదించడానికి వాళ్ళు అలా మన కళలో దర్శనమిస్తున్నారు అని భావించాలి. ఇలా కళలో రెండు రకాలుగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. పితృదేవత ఆరాధన ఇంత ముఖ్యమైనదని చెప్పి చాలా చక్కగా చెప్పున్నారు గురువు గారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.